భయ్యా ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఏం పేరు? దేనికోసం వచ్చిర్రు? నమస్తే అన్న, నా పేరు పుష్పా కిరణ్ కుమార్, గ్రామం సామ్లవర్లింగోటం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని. నేను నా యొక్క భూమి విషయంలో, ఇల్లు స్థలాల విషయంలో, నాకు వచ్చే ప్రతి అధికారం విషయంలో నేను ప్రజావానికి రావడం జరుగుతుంది. ఇదే విధంగా నేను జనవరి ఫిబ్రవరి నెలల్లో తరచుగా తిరుగుతూ నేను నా భూమి విషయంలో 8 అప్లికేషన్లు పెట్టుకున్నాను. దానికి ప్రతి ఆధారం నేను సమర్పించినాను. దానికి నాంపల్లి ఎంఆర్ఓ గారు తప్పుడు రిపోర్ట్ ఇస్తే నాపైనే కంప్లైంట్ ఇక్కడ చేయడం జరిగింది. అట్టి విషయంలో నేను చిన్నారెడ్డి సార్ గారిని కలిసినప్పుడు వారు స్వయంగా ఇక్కడ ఎండోర్స్మెంట్ చేసి ఎంఆర్ఓ గారిని కలవమని చెప్పారు. నేను పోయిన నెల ఎంఆర్ఓ గారిని కలిసినాను, కానీ నేటి వరకు ఎలాంటి న్యాయం నాకు చేయలేదు. ఇదే విధంగా గత 10 సంవత్సరాలుగా భూమి విషయంలో, ఇల్లు స్థలాల విషయంలో, ఉద్యోగం విషయంలో, నాకు వచ్చే డబ్బుల విషయంలో, ఆస్తుపాస్తుల విషయంలో మా సొంత వాళ్ళు బాగా టార్చర్ పెట్టేసి నన్ను నా ఊళ్ళో నుంచి ఎలగొట్టేసి ఇప్పుడు నా ఇంటి తలుపు వలగొట్టబడి నా ప్రాణం కూడా కూల్చబడి ఉంది. దానిపైన ఎఫ్ఐఆర్ జరిగినా కూడా ఇప్పుడు సామాన్లు కూడా ఉన్నాయో లేవో పరిస్థితి తెలియదు. అట్టి విషయంలో నేను ప్రజావారికి తరచుగా వచ్చి నేను అప్లికేషన్ పెట్టుకుంటున్నాను. ఎన్నిసార్లు వచ్చినావు? కనీసం ఒక 50 విజిట్ల కంటే ఎక్కువ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా నేను కనీసం నేను ఈ ప్రజావాణి ప్రజల కోసం మేము ఓపెన్ చేసి అని చెప్పినారు కాబట్టి ఆ నమ్మకంతో గవర్నమెంట్ పైన ఒక నమ్మకం పెట్టుకొని న్యాయం చేయాలని తరచుగా మేము తిరుగుతూ ఉన్నామన్నా. మరి స్పందన ఇప్పుడు వాళ్ళు తీసుకుంటుర్రు, ఓకే మీకు మెసేజ్ వస్తుందని చెప్తుర్రు. మళ్ళీ అక్కడ మేము వెళ్తున్నాము, మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత తప్పుడు సమాచారం అక్కడ వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళు స్థానిక ఎంఆర్ఓ వాళ్ళంతా కలిసి మా పైన తప్పుడు రిపోర్ట్ ఇవ్వడము. మరి ఈ విధంగా మాకు న్యాయం జరగట్లేదు. మరి అందుకే మేము ఒక్క సమస్య కోసం 10 సార్లు మనం తిరగవలసి వస్తుంది. మరి ఇదే విధంగా ఇక్కడ చూడవచ్చు మీరు మా భూమి విషయంలో ఇక్కడ కొన్ని లావాదేవీలు జరిగినాయి. ఇక్కడ చూడండి, మా నాన్న పేరు ఇక్కడ, మా నాయన పేరు ఇక్కడ, మా సంతకం ఉండాలి. అక్కడ మా నాన్న పేరు ముందట ఇంకెవరో వేరే వ్యక్తులు అక్కడ వేలు ముద్ర పెట్టేసుకొని వీళ్ళందరూ కలిసి డబ్బులు తీసుకోరు. ఓకే, అయితే మీ నాన్న పేరు కూడా ఇంక్లూడ్ చేసి సంతకం ఫోర్జరీ ఇక్కడ చూడండి, ఫోర్జరీ పెట్టేసి డబ్బులు కూడా తీసేసుకోరు. ఇప్పుడు ఈ విధంగా నాకు భూమి విషయంలో, ఇల్లు స్థలాల విషయంలో నాకు తరచుగా అన్యాయం చేస్తూ నన్ను నా ఊళ్ళకెళ్ళి కూడా వెళ్ళగొట్టిరన్న. మరి ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది. అందుకే నేను తక్షణమే గౌరవ పెద్దలు ఎవరు ఉన్నా సరే నాకు తక్షణమే నన్ను సంప్రదించి వాళ్ళు తక్షణమే నాకు ప్రతి విషయంలో న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఏం కోరుకుంటున్నావు? ఇప్పుడు ఇక్కడికి ఒక 50 సార్లు వచ్చినా అని చెప్తున్నావు. నేను నా పేరు మీద ఉన్న భూమి కూడా అమ్మేసుకొని వస్తున్నాను, వచ్చి తిరుగుతూ ఉన్నాను. ఇదే విధంగా మా అన్నగారిని ఆస్తి విషయంలో, ఇల్లు స్థలాల విషయంలో, జాబ్ విషయంలో, పైసల విషయంలో బాగా టార్చర్ పెట్టేసి ఒక త్రాగుబోతుని చేసి అతడు ఒక యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అయితే ఎవరైతే టార్చర్ పెట్టారో వాళ్ళందరూ ఒకరిపైన ఒకరు నిందలు వేయడము. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తారు, నిందలు వేస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తారు, కొంతమంది భూమి పైన కబ్జా చేస్తారు, కొంతమంది ఇల్లు కబ్జా చేసారు, కొంతమంది డబ్బులు కబ్జా చేసి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ మీ యొక్క పరిగణలోకి తీసుకొని నాకు తక్షణమే న్యాయం చేయాలని నేను కోరుతున్నాను.